ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 1-3-2024 నుండి 15-3-2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవాన్తో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా చిత్తా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, పంచమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, 6వ స్థానంలో రవి బుధ శని సంచార స్థితి, సప్తమంలో రాహు సంచార స్థితి, అష్టమంలో గురు సంచార స్థితితో ఈ దోష ప్రభావంగా ఉండబడిన గ్రహ గమనాలను అనుసరించినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండినను వాటి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. దైవం మీద భారవేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే గృహంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చేసే కార్యక్రమంలో ఆటంకాలు వాటంతటికి అవే తరిగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక మీకు తెలిస్తేనే చేయండి, తెలియలేదు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైతే మీ ఆలోచన చేసి చెప్తారో వారితో చర్చించండి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కనుక సొంత నిర్ణయాలకు పెద్దగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అది ధర్మం అనిపించినప్పుడు మీ మనసాక్షిగా చెప్పినప్పుడైతే ముందుకెళ్ళండి, లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పెసరపప్పుతో మహాదేవుడికి అభిషేకం చేయడం, పంచామృతంతో అభిషేకం చేయడం, ఆకుపచ్చతో రంగు కలిగినటువంటి తమలపాకుల చేత లేదా బిల్వ దళాలతో మహాదేవుడికి అర్చన చేయడం యోగదాయకం. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, కాలభైరుడికి కూష్మాండ దీపము, కాలభైరవ సౌభాగ్యపుడు కట్టుకోవడం వలన దుష్టగ్రహాలు తొలగిపోతాయి. స్వయం వృత్తులు, హోటల్ వ్యాపారాలు, నైవేద్య కార్యక్రమాలు, అన్నపానీయాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులకు ఓపిక పట్టుదల వలన
విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.